వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ ఉన్నారు. చాలా మంచిది, సంతోషం. ఈ దినం మీతో పాటు కలిసి ప్రభువును ఆరాధించడానికి, మరి విశేషంగా కుటుంబంతో కలిసి మీతో పాటు ప్రభువును సేవించడానికి ఆ దేవాలయ దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మొదట ప్రభువును స్తుతిస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక దేవుని సేవకులు ఇతర సాధనకు కూడా కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. వాస్తవానికి నేను సాగే చెప్పినట్టు జనవరిలో రావాల్సి ఉంది. నేను చెప్పిన సాగే నేను జనవరిలో అంటే నేను నా భార్య మాత్రమే ఇద్దరు వస్తాం. పిల్లలు రావడం కుదరదు అంటే ఖచ్చితంగా పిల్లలతో పాటు రావాల్సింది అని సాగే వాయిదా వేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ బలవంతం మామూలుగా అయితే పిల్లలందరినీ తీసుకొని రావడం కొంచెం రిస్క్తో కూడిన పని కదా. ఎందుకు లేదంటే సర్వజన్మ స్థానం ఖచ్చితంగా రావాలి అంటే ఇది ప్రభుత్వ మీతో పాటు కలిసి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొంత దేవుని స్తుతిస్తున్నాము. కొన్ని నిమిషాలు దేవుని ఆనందం గురించి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికంటే ముందు నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ప్రేమలందరినీ దయగా సేవ పరిశుద్ధాలను స్తోత్రం. దయచేత మాకు గ్రహించిన సమయాలను కృతజ్ఞతలు. ఇంతవరకు ఆరాధనతో జరిగించినారు. ఉన్న సమయాన్ని దీవించండి. నేను నిష్ప్రయోజకుని కృషిలో చాలా పరిచి మాతో మాట్లాడాలని మా ప్రభువుని యేసుక్రీస్తు గారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మా వాక్య ధ్యానం కొరకై హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం 25 రెండు వచనాలు కలిసి ఉన్నాయి. చదువుతాను, దయచేసి చూసుకోండి. హెబ్రీ పత్రిక 10:24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడిక మానక ఒకరినొకరు హెచ్చరించుతూ ఆ దినం సమీపించుట మీకు సూచన కలిగి మరి ఎక్కువగా ఆరాధన చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవాలని ఆలోచిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని మన కొరకై ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, సమయంలో దైవ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం మనం చదువుతున్నాం. ఇక్కడ రాయబడిన మాట మనకు తెలిసిన మాటే, కొత్త మాటే కాదు, మనం ఎరిగిన మాటనే. రాయబడిన సంగతి ఏంటంటే కొందరు మానుకొనుచున్నట్లుగా రాయబడింది. కొంతమంది సమాజంగా కూడడం లేదా ఈ విధంగా దేవుని సన్నిధికి రావడం అనేది కొంతమంది మానుకుంటున్నారు. కాబట్టి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడడం అనేది మానుకోవద్దు. ఆ దినం సమీపించడం, ఆ దినం అంటే ప్రభు వచ్చే దినం, ప్రభు వచ్చే దినం సమీపించడం మీరు చూసినటువంటి మరీ ఎక్కువగా కూడుకోవడమే నాకు కాకుండా ఒకరినొకరు హెచ్చరించుకోండి, పురుకొల్పుకోండి అనే మాట మనకు వచనంలో కనబడుతుంది. మనం ప్రభు వచ్చే దినాల్లో ఉన్నాం, ఇందులో అనుమానం ఏం లేదు. యేసు ప్రభు నేడో రేపు రానయ్యున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఈ కాలంలో మనం మానుకోకుండా ఉండాల్సిన సంగతి ఉంది. అదేంటంటే సమాజంగా కూడడం మానుకోకూడదు అని రాయబడింది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంట, కొందరు మానుకొనుచున్నట్టుగా రాయబడింది. కొందరు సమాజంగా కూడుకోవడం అనేది మానుకుంటున్నారు. ఆ విధంగా మీరు మానుకోవద్దు, మరి ఎక్కువగా మీరు సమాజంగా కూడండి అని దేవుని గ్రంథం, దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నేను ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. ఈరోజు ఇంతమంది వచ్చినారు కదా, ఇంతమంది వచ్చినారు, మంచిదే, సంతోషం. మీరందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చి ఆయనను సేవించడం, ఆరాధించడం అనేది సంతోషించదగ్గ సంగతి. కానీ మీరందరూ మధ్య దినాల్లో జరిగే కూడికలో పాల్గొంటున్నారా?
బుధవారం మీ దగ్గర కూడిక, అది నాకు తెలుసు. బుధవారం బైబిల్ స్టడీ, సంఘ కూడిక. బుధవారం ఇక్కడ సంఘ కూడిక ఉంటుంది. మీరందరూ చెప్పండి, బుధవారం మీరందరూ వస్తున్నారా? మీలో చాలా మంది బుధవారం రావడం లేదు, నాకు తెలుసు. నీకెట్లా తెలుసు? నువ్వు ఉంటే బుధవారం కదా అని అంటారేమో. మా ఊళ్ళో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు? ఆదివారం వచ్చి మళ్ళా ఆదివారం వరకు రాకుండా మధ్య కూడికలు ఎగరగొట్టే వాళ్ళు మా ఊళ్ళో ఉంటున్నారు. ఆ వరుసలో మీ ఊళ్ళో మీ ఊరిగా అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే సమాజంగా కూడడం అనేది మనం మానుకోకూడదు అని దేవుని గ్రంథం స్పష్టంగా చెప్తుంది. చేరువచ్చినటువంటి సహోదర సహోదరులారా, ఇక నుండైనా మనం నిర్ణయం తీసుకున్నాం. ఇక నుండైనా దైవ వాక్యం సెలవిచ్చినట్టుగా సమాజంగా కూడడం అనేది మానుకోకుండా మరి ఎక్కువగా అలా కూడుకునే వారంగా ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తున్నాను. సమాజంగా మనమందరం కూడుకోవడానికి ఏర్పాటు చేసిన స్థలమే కదా మందిరం, అవునా? మనమే ఇండ్లలో కూడుకోవడం లేదు. మనమందరం సమాజంగా కూడి ప్రభువైన దేవుణ్ణి ఆరాధించి సేవించి ఘనపరచడం కొరకే ఈ మంచి మందిరాన్ని కట్టుకున్నాం. ఇంత మంచి మందిరాన్ని కట్టుకున్నటువంటి మనం ఇందులో చేరి ప్రభువుని ఘనపరచకుండా నియామక కూడికలను నిర్లక్ష్యం చేయడం క్షేమం కాదు. విలాప వాక్యముల గ్రంథంలో ఒక మాట రాయబడింది, నేను చదువుతాను చూడండి. పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా తర్వాత విలాప వాక్యము అనే పుస్తకం ఉంటుంది. అందులో 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం ఈ రీతిగా రాయబడింది. నియామక కూటములకు ఎవరునూ రావాలి కనుక సీయోను మార్గము ప్రలాపించుతున్నది, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయిన, యాజకులు నిట్టూర్పు విడిచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అది వ్యాధుల పరిమళాలయము. నియామక కూటాలకు రానందుకు కలిగిన నష్టం లేదా ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది విలాప వాక్యములు మొదటి అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. నియామక కూటాలకు ఎవరు రారు కనుక సీయోను మార్గంలో ప్రలాపించుతున్నది అని రాయబడింది. చేరువచ్చిన సహోదర సహోదరులారా, నియామక కూటాలను నిర్లక్ష్యం చేయవద్దు అని, సమాజంగా కూడడం అనేది అశ్రద్ధ చేయవద్దు అని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దానిదేముంటే ఆదివారమే కదా మనకు ముఖ్యమైనది, మధ్య దినం కూడిక అంత ప్రాముఖ్యమైనది కాదు కదా. ఆదివారం అంటే వల్ల కార్యక్రమం ఉంటుంది, అది తప్పించుకుంటా మంచిది కాదు అని అనుకుంటున్నారేమో. ఆదివారం కూడిక ఎంత ప్రాముఖ్యమైనదో నియామక కూడికలు కూడా అంతే ప్రాముఖ్యమైనవి అనేది మనం బాగా గుర్తించడం అవసరం. ఒకరోజు కూడికలో ఒక ఆయన లేడు. కొత్త నిబంధన గ్రంథంలో ఒకరోజు కూడికలో సహోదరులందరూ కూడి ఉన్న సందర్భంలో ఒక ఆయన లేడు. లేని ఫలితంగా ఏం జరిగిందో నేను చూపిస్తాను చూడండి. యోహాను స్వార్త 20వ అధ్యాయంలో మనకు ఆయన కనపడతాడు. యోహాను స్వార్త 20వ అధ్యాయం 24, 25 వచనాలు చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయింది కనుక తక్కిన శిష్యులు యేసు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడు. మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు చనిపోయినాడు. వినండి, యేసు ప్రభు చనిపోయినాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 24, 25 వచనాలు. యేసు ప్రభు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన పునరుద్ధారణే తిరిగి లేచినాడు. పునరుద్ధారణే తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు కనపడినాడు. శిష్యులందరూ ఉన్నారు, కానీ ఎక్కడికి పోయినాడో ఏమో మనకు గ్రంథంలో కనబడదు. కానీ ఆ శిష్యుల కూడికలో చేరుకొచ్చినటువంటి శిష్యుల సమూహంలో ఆ దినం తోమా లేడు. అప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమై వారితో మాట్లాడిన తర్వాత ఈయన వచ్చినాడు. ఈయన వస్తే శిష్యులు ఏం చెప్పినారు? అయ్యా తోమా, నువ్వు భాగ్యం పోగొట్టుకున్నావు. అదే కానీ నేను చెప్తున్నా, నువ్వు ప్రభువును చూసే భాగ్యం పోగొట్టుకున్నావు. యేసు ప్రభువు మన మధ్యకు ఇక్కడికి వచ్చినాడు,
మేము ఆయనను చూసినామంటే ఈయనేమంటున్నాడు, నేను ఏం చేయనంట, మీలాంటి వాడిని కాదు, నేను అంత ఈజీగా నమ్మను. ఆయన మేకుల గుర్తుల్లో నేను ఏది పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. ఎక్కడి దాకా వచ్చింది పరిస్థితి? ఒక దినం కూడికలో తాను లేని కారణాన 3.5 సంవత్సరాలు ప్రభువును వెంబడించినాడు. అవునా తోమా? 3.5 సంవత్సరాలు ప్రభువును వెంబడించినాడు. ఆయన చేసిన ఆశ్చర్యాలు, అద్భుతాలు చూసినాడు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ చూసినాడు. చనిపోయిన వారిని సైతం బ్రతికించిన సంగతికి తానే ప్రత్యక్ష సాక్ష్యం కూడా. అలాంటి తోమా ఏమంటున్నాడంటే, ఒక దినం కూడికలో హాజరు కాని కారణాన తాను ప్రభువును నమ్మడానికి పునరుద్ధారుడై తిరిగి లేచాడయ్యా, మన మధ్యకు వచ్చినాడు, మేము చూశామంటే నేను నమ్మనంటున్నాడు. ఇంత అనుమానానికి, అవిశ్వాసం ఏర్పడడానికి కారణం ఏమంటారు? ఒకరోజు కూడికలో పాల్గొనుకుని పొందకపోవడమే. ఆ కూడికలో తోమా ఉండింటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా చూసేవాడు. ఆ భాగ్యం పోగొట్టుకున్నాడు. అంతేనా? రెండవ సంగతి, చూసినామని చెప్తున్నటువంటి తన తోటి సహోదరులు చెప్తున్న మాటలు కూడా తను ఏం చేయడంలా, తన తోటి సహోదరులు చెప్తున్న మాటలు కూడా నమ్మడంలా. మూడవ సంగతి, మీరు ఊకే నమ్మినట్టుగా మీరు చూసి ఓకే అంటే కుదరదు. నేను ఆయన మేకుల గుర్తుల్లో నా వేలు పెడితే తప్ప నేను నమ్మనంటున్నాడు. దీని అంతటికి ప్రాథమికమైన ఒకే ఒక కారణం, ఇంత అపనమ్మికకు ఒకే ఒక కారణం ఏంటి? ఆ దినం కూడికలో తాను లేకపోవడమే. అందుకనే కూడికలను నిర్లక్ష్యం చేయొద్దు అని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. సమాజ కూడికలను, నియామక కూడికలను నిర్లక్ష్యం చేయవద్దు. దైవ సన్నిధికి మనం కూడి వచ్చేవారంగా ఉండాలి. దేవుని మందిరానికి మనం వచ్చేవారంగా ఉండాలి. తోమా ఆ విధంగా రాని కారణాన దేవుని ప్రత్యక్షతను కోల్పోయినాడు. అంటే ప్రభు అయిన దేవుని చూసి తర్వాత మళ్ళా తోమా ఉన్నప్పుడే యేసు ప్రభు వచ్చినాడు. వచ్చి ఏమన్నాడు? తోమా, నువ్వు అవిశ్వాసివి కాక వచ్చి నా చేతుల ఏళ్ళలో గుర్తుల్లో ఏలు పెట్టి చూడునైనా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అన్నాడు. అంటే ఏమన్నాడు? నువ్వు చూసి నమ్మినావు, చూడక నమ్మిన వారు. అంటే ఇప్పుడు ఏం పోగొట్టుకున్నట్టు? ఒక ధన్యత పోగొట్టుకున్నట్టే, అంతే కదా? నువ్వు చూసి నమ్మినావు, చూడక నమ్మిన ధన్యులు అన్నాడు. ధన్యత పోగొట్టుకున్నాడు తోమా. చేయవచ్చిన సహోదర సహోదరులారా, దైవ గ్రంథం సెలవిస్తుంది, తోమా ఆ భాగ్యం పోగొట్టుకోవడానికి ఒకే ఒక కారణం, తాను దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేయడం. ఒక దిన కూడికలో తాను లేని కారణాన ఆ విధమైన పరిస్థితిని తాను ఎదుర్కొన్నాడు. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని మనం ప్రేమించే వారంగా ఉండాలి. మనం కూడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం ఈ మందిరము. ఈ మందిరానికి మనమందరం కూడి వచ్చి దేవాలయంలో దేవుణ్ణి మనం ఏం చేయొచ్చు? దేవుణ్ణి స్తుతించడం. మనకు అపోస్తల కార్యక్రమం 2వ అధ్యాయం 46వ వచనంలో వ్రాయబడిన మాట నేను చదువుతాను చూడండి. అపోస్తల కార్యక్రమం 2వ అధ్యాయం 46వ వచనంలో అక్కడ వ్రాయబడిన మాట ఈ రీతిగా వ్రాయబడింది. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో ఏం చేసేటోళ్ళంట? తప్పక కూడుకునే వారు వ్రాయబడిన మాట. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టెలు విరుస్తూ దేవుణ్ణి స్తుతించుచు అని రాయబడింది. ప్రతి దినం ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రతి దినం తప్పక దేవాలయంలో కూడుకునేవారు అని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేరుకొచ్చే వారంగా, కూడుకునే వారంగా ఉండాలి. చేరుకొచ్చి మనం ఏం చేస్తాం? అంతవరకు మనం దేవుని మందిరంలోనికి ప్రవేశించి దేవుణ్ణి ఏం చేయగలిగినాం? మనం దేవుణ్ణి స్తుతించాం, అంతేనా? దేవుణ్ణి మనం కొనియాడినాం. ఆయన చేసిన ఉపకారాలకై, ఆయన చేసిన కల్వరిలో బలియాగాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించినాం. ఆ దేవాది దేవుణ్ణి మనం నోరారా స్తుతించగలిగినాం. సమాజంగా కూడి మనం దేవుణ్ణి స్తుతించగలుగుతాం. దైవ గ్రంథం మనకు కీర్తన గ్రంథం 34వ కీర్తన 3వ చరణంలో ఏమనుంటుందో తెలుసా? మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయదము. దేవుని మందిరానికి వచ్చి
దేవుణ్ణి మనం స్తుతిస్తాం. దేవుని మందిరానికి వచ్చి మనం చేసే పని ఏంటి? దేవుని నామాన్ని గొప్ప చేస్తాం. మనం అందరం కూడి రావడం వలన దేవుని నామం కనపరచబడుతుంది. మనమందరం కూడి దేవుణ్ణి స్తుతిస్తాం. ఇదే దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి మనం కూడి వచ్చేవారు ఉండాలి. దేవుని మందిరానికి కూడి వచ్చేవారుగా ఉండాలి. అది లేఖనం, దేవుని గ్రంథం మనకు సెలవిచ్చే సంగతి. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరానికి రావటం వలన మనం దేవుని స్తుతిస్తాం, దేవుని గొప్ప చేస్తాం. రెండవ సంగతి, దేవుని మందిరానికి రావడం వలన మనకు కూడా ఒక ప్రయోజనం ఉంది. లేదా మనకు కూడా ఒక ప్రయోజనం. ఏంటి ఆ ప్రయోజనం అంటే, దేవుని పిల్లలుగా మనం ఒకరితో ఒకరు ఏం చేయగలుగుతాము? ఒకరితో ఒకరు సహవాసం దొరుకుతుంది. దేవుని మందిరానికి కూడి రావడం వలన మనం ఒకరితో ఒకరికి మంచి సహవాసం, మంచి సంబంధం దొరుకుతుంది, సహవాసం ఉంటుంది. ప్రాథమికంగా ఈ రెండు కారణాలు, దేవుని కనపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని పిల్లలుగా మన తోటి విశ్వాసులతో చక్కని సహవాసం దొరుకుతుంది దేవుని మందిరానికి. ఆదివారం వస్తే మన ఆదివారం వరకు, లేకపోతే ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనం లోకంలో ఉన్న వాళ్ళతో ఎక్కువ, దేవుని పిల్లలతో తక్కువ సహవాసం. అందుకే దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి రావడం మానవత్వాన్ని మీకు మనం చేస్తున్నాం. దేవుని మందిరానికి రావడం మానవత్వం. పాత నిబంధనల గ్రంథంలో మందిరం ఎట్లుండదో తెలుసా? పాత నిబంధనల గ్రంథంలో ఉన్న మందిర విధానం లేకుంటే మందిరం ఏ విధంగా ఉండేదో మీకు చెప్తాను. పాత నిబంధనల గ్రంథంలో ఫస్ట్ ఆవరణం ఉంటుంది. 3 భాగాలు ఉంటుంది మందిరం పాత నిబంధనల గ్రంథంలో. ఫస్ట్ ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంటుంది. 3 భాగాలు ఉంటుంది. డైరెక్ట్ గా అందరు లోపలికి పోయేదానికి కుదరదు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకులు మాత్రమే ప్రవేశించాలి. అది కూడా సంవత్సరానికి ఒకసారి పోవాలి. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు, ఆవరణమే. కానీ అలాంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని కూడా భక్తులు ఎంత ప్రేమించినారో. 84వ కీర్తనలో చూడండి, 84వ కీర్తనలో నేను ఆ మాట చదువుతాను. ఆ కీర్తనను రాసింది కోరహు కుమారుడు రాసిన కీర్తన. ఆ కోరహు కుమారుడు 2వ చరణంలో ఈ రీతిగా పాడుతూ అన్నారు, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. దేని కొరకంట? నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది, జీవం గల దేవుని దర్శించడానికి నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. దేని కొరకు? యెహోవా మందిర ఆవరణాలను చూడాలని. ఆవరణం చూస్తే చాలు. ఆవరణం చూడడానికనే వాళ్ళు ఆనందంతో, ఆత్మతో, లేకుంటే రాయబడిన మాట ఆనందంతో నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది మందిరావరణం చూడాలని. అదే 84వ కీర్తన 10వ చరణం చూడండి, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టం. మందిర వాక్యం దగ్గర ఉండడం నాకు ఇష్టం అన్నాడు కీర్తనకారుడు. ఆ విధంగా భక్తులు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ప్రేమించినారు. మనం దేవాలయం దగ్గర కొద్ది దేవుని మీద భక్తి తగ్గుతారు. తెలుసా మీకు ఈ సంగతి? దేవాలయం దగ్గర అయ్యే కొద్ది దేవుని మీద భక్తి తగ్గుతుంది అంటారు. ఊర్లో మందిరం ఉందంటే ఒక రకమైన నిర్లక్ష్యం. ఆ మందిరానికి పక్కనే మన ఇల్లు ఉందంటే ఇంకొక రకమైన నిర్లక్ష్యం. ఒకసారి చూసుకోండి, మనం దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నాము, దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తున్నామో ఒకసారి చూసుకుందాం పిల్లరా. దైవ గ్రంథం చెప్తుంది, కోరహు కుమారులు పాడుతూ అన్నారు, దేవా నీ మందిర ఆవరణాలను చూడాలని మా ప్రాణం ఆశపడుతుంది, నీ మందిర ద్వారం దగ్గర ఉండడమే నాకు ఇష్టం అని అన్నాడు. నేను బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమందిని చూపిస్తాను చూడండి. రాజుల గ్రంథంలో
లేకపోతే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో దావీదు రాజు పలికిన మాట నేను చదువుతాను. 29వ అధ్యాయం 3వ వచనం నుండి 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరములకు కావలసిన బంగారం పనికి బంగారును, లేకుంటే డైరెక్ట్ గా 3వ వచనం చదువుతాను. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న తర్వాత మాట్లాడుతున్నాను మక్కువ చేత. మందిరం మీద ఏముందంటే మక్కువ అంటే దేవుని మందిరం అంటే దావీదుకి చాలా ఇష్టం. దావీదుకు దేవుని మందిరం అంటే ఎంత ఇష్టమో 23వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా మందిరంలో 6వ చరణంలో 23:6 ఏమన్నాడు? యెహోవా మందిరంలో చిరకాల యెహోవా మందిరంలో నివాసం చేసేదను, నేను శాశ్వతంగా మందిరంలో ఉంటాను. అంత ప్రేమ మందిరం అంటే దావీదు మందిర ప్రేమికుడు. దావీదుకు దేవుని మందిరం అంటే ఎంత ప్రేమో, ఎంత మక్కువనో చెప్పనీకి వీలు కాదు. నా దేవుని మందిరం మీద నాకు మక్కువ అన్నాడు. రాజైనాడు 122వ కీర్తన ప్రారంభ వచనంలో యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేనేం చేసినానన్నాడు? అందరూ యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అని అన్నాడు. అప్పుడు ఆయన స్టేటస్ ఏంది? ఆయన స్థాయి ఏంది? ఏదో ఆర్డినరీ గొర్రెలు దాచినట్టు కాదు, ఆర్డినరీ గొర్రెల కాపరి కాదు. అప్పుడు ఇశ్రాయేలీల మహారాజు. ఇశ్రాయేలీల మహారాజుతో ప్రజలు అన్నారు, అయ్యా యెహోవా మందిరానికి వెళుదాము అని అంటే ఏమన్నాడు? నేను సంతోషించి తిని అన్నాడు. మనము కొంచెం స్టేటస్ పెరిగిందనుకో, పియూన్ అంటారు కదా, తెలుసా? ఏమంటారు? అటెండర్ ఉద్యోగం వచ్చిందంటే కూడా నాకేడవుతుందన్నా, పొద్దున్న లేచి డ్యూటీ కొనికి డ్యూటీ కానీ చుచ్చుతారుగానే నాకు మస్తు అవుతుంది అన్న. నాకు మందిరానికి ఇంకా రావాలంటే నాతో కాదు, రెగ్యులర్గా రాలేను, అప్పుడప్పుడు వీలున్నప్పుడు సమయం ఉన్నప్పుడు వస్తారంట మనకి. అంతేనా? అటెండర్ ఉద్యోగమే, పెద్ద ఉద్యోగాలు రావాల్సిన పనిలే. ఈయన మహారాజు దగ్గరికి పోయి అయ్యా మందిరానికి వెళ్దామంటే నాకేడైతుంది. ఇప్పుడు మంత్రివర్గ సమావేశం ఉంది, ఇప్పుడు నేను రాజ్య పరిపాలనకు సంబంధించిన విషయాలు చర్చ చేయాలి, మీరు పోయి మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయకూడదు అన్నాడా? మనకి ఇదే మాటనే చెప్పి. అప్పుడంటే పెద్ద పని లేకపోయింది, బిజీ లేకపోయింది. ఇప్పుడు చాలా బిజీ అయింది కదమ్మా, మీరు కూడా అర్థం చేసుకోవాలా. కాబట్టి నా కొరకు కూడా మీరు నా కొరకు ప్రార్థన చేయండి కదండి అని. దావీదు అటువంటి వాడు కాదు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో మంచి మాట ఉంటుంది. ఏమన్నట్టు తెలుసా? రాజైన దావీదు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసినాను. రాజు అయిన తర్వాత దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనం చేసిన, దేవా నువ్వు నన్ను ఇంత హెచ్చించడానికి నేను ఎంతటి వాడినైనా, నా కుటుంబం ఏర్పాటు చేయాలి. దేవుని మందిరాన్ని అంత ప్రేమించినాడు దావీదు. దేవుని మందిరాన్ని అంటే దావీదుకు అంత మక్కువ, అంత ఇష్టం. దైవ గ్రంథాన్ని చదివితే మనకు కొంతమంది కనబడతారు ఆ విధంగా దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ప్రేమించిన వారు. హిజ్కియాకు అనారోగ్యం వచ్చింది, జబ్బు వచ్చింది. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో కనబడుతుంది. అయ్యా నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకుంటే ఓడవైపు ముఖం తిప్పుకొని హిజ్కియా ఏడ్చి దేవా నేను ఎట్లా నీ దృష్టికి నిర్దోషిగా బతికినాను నీకు తెలుసు కదా అని అంటే, దేవుడు అతన్ని కరుణించి 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించినాడు. ఆయుష్కాలం పొడిగించినప్పుడు ప్రవక్తతో హిజ్కియా ఏమన్నాడు తెలుసా? యెహోవా మందిరానికి వెళ్తాననే దానికి సూచన ఏంది అని అడిగినాడు. అంటే బాగైతే తాను ఎక్కడికి వెళ్ళాలనేది తన ఆశ. నేను బాగైతే దేవుని మందిరానికి వెళ్ళాలి,
అది నా ఆశ. యెహోవా మందిరంలోకి వెళ్ళడానికి సూచన ఏంటి అని అడిగాను. బాగలేనప్పుడేమో బాగా ప్రార్థన చేయాలన్నా, బాగైతే చెప్పదు కదా. బాగలేనప్పుడేమో బాగా ప్రార్థన చేయాలన్నా, నాకు బాగైతే మందిరానికి వస్తా, బాగైతే మందిరానికి వస్తా. బాగైనాక వచ్చేది లేక, బాగలేనప్పుడేమో వస్తా ప్రార్థన చేయాలంటాం, బాగైన తర్వాత మాత్రం అటువంటి వాడు కాదు. తను ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మందిరానికి వెళ్ళడం అనేది, దేవుని మందిరంలో ఉండడం అనేది తనకి ఇష్టం, అది తన ఆశ కూడా. కొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు ఏం పేరు? అన్న కాదు. పాత నిబంధనలు ఉన్న ఆమె పేరు అన్న, కొత్త నిబంధనలు ఉన్న ఆమె పేరు అన్న. ఈ అన్న అనే ప్రవక్తి చిరకాలం ఎక్కడుంది? పర్మనెంట్గా ఎక్కడుంది ఆమె? దేవాలయంలోనే ఉంది ఆమె, దేవుని మందిరంలోనే ఉంది. తన కాలం అంతా దేవుని మందిరంలోనే గడిపింది, దేవుని సన్నిధిలోనే గడిపింది. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు వాళ్ళ తల్లిదండ్రులకు, ఎల్కానా అన్న వాళ్ళకు ఒక మంచి అలవాటు ఉంది. ఏటేటా శిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది ఆ కుటుంబానికి. ఇంతమందిని నేను గుర్తు చేస్తున్నాను. దావీదును గుర్తు చేసిన, హిజ్కియాను జ్ఞాపకం చేసిన, అన్న అనే ప్రవక్తని గుర్తు చేసిన, ఎల్కానా కుటుంబాన్ని గుర్తు చేసిన, వీరందరికీ దేవుని మందిరం అంటే ఎక్కడ లేని ప్రేమ, దేవుని మందిరం మీద మక్కువ, వాళ్ళకు ఇష్టం. ప్రశ్న అడుగుతా, చెప్పండి, మీకు దేవుని మందిరం అంటే ఎంత ఇష్టం? దేవుని మందిరం నాకు లేదన్న ఇష్టము అంటారా? ఇష్టం ఉంది అంటే అది క్రియల్లో కనపడుతుంది. ఇష్టం ఉంది అంటే అది మన క్రియలలో కనపడుతుంది. ఇప్పుడు 2 రోజులు కరెంట్ వైరింగ్ చేస్తున్నారు. నేను సామీలకు అడిగిన కరెంట్ వైరింగ్ చేస్తున్నారు. మీరు ఎంతమంది మందిరం దగ్గరికి వచ్చిపోయినారు? కరెంట్ సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఎంతమంది వచ్చిపోయినారు మందిరం కాడికి? మీరు చెప్పండి. కరెంటు గుంజుకొని వచ్చినారంట. కరెంట్ ఇప్పుడు ఇంత ఎక్కడి ఫ్యాన్లు వేస్తున్నారు, ఎక్కడి లైట్లు వేస్తున్నారు, ఎంతమంది వచ్చినారని ఎంతమంది ఒకసారి మందిరం కాడికి వచ్చి చూసుకున్నారు? మీరు చెప్పండి. ఇక ప్రకటన చేసిన మీ పనుల మీదనే అనమాట. అదే మీ ఇంటికాడ కరెంటు గుంజుతున్నారంటే మీరు కొద్దిగా కట్టుకుంటున్నారు, కరెంటు గుంజుతున్నారంటే మీ కొద్దింటి పనిచేసి గౌండలు వచ్చినారంటే తినకపోతారు. ఎందుకు? ఈ గౌండలు కూలి లేకుండా ఇంత రేటు, వాళ్ళు తిరిగి పట్టుకోవటాలో ఎంతనో మనం ఇంటే కుదరదని వాళ్ళకంటే ముందర పోయి లేదు నేను పొందుతుంది చేయలే అంటాం. మన ఇంటి మీద ఉన్నంత ప్రేమ దేవుని మందిరం మీద నిజంగా చెప్పాలి ఉందే. పలకడానికి కష్టం, ఎందుకంటే ఉంటే కదా పలకని. ఏదో నా సొంత మాటలుగా చెప్పింది. భక్తులు ఆ విధంగా దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ప్రేమించినారు. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఆ విధంగా దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా, దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా. దావీదుకు దేవుని మందిరం అంటే ప్రేమనే కాదు, ప్రేమ ఆ ప్రేమ క్రియల్లో కూడా కనపడింది. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చదువుతున్నటువంటి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయంలోనే దావీదు పలుకుతూ చెప్పిన మాట నేను చెప్తాను చూడండి. మొదటి వచనం, తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చాను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను నేత్రప్రాయంగా బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారము, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, అంతా ఏం చేసినాడంట? ఆస్తులు విశేషంగా సంపాదించిందని అన్నాడు. ఇప్పుడు చెప్తున్నదండి, సర్వ సమాజాన్ని అంతటిని సమకూర్చినాడు. సమాజాన్ని అంతటిని సమకూర్చినాడు. వాస్తవానికి దావీదు రాజైన వెంటనే నాతాను అనే ప్రవక్తను పిలిపించి ఏమన్నాడు? అయ్యా, నేను మంచి నివాసంలో ఉన్నాను,
మందసం అయితే గుడారంలో ఉంది కాబట్టి అట్లా కాదు, నేను దేవునికి నివాస స్థలం మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త ఏమన్నాడు, మంచిదే అయ్యా నీ ఆలోచన కానీ అన్నాడు. కానీ దేవుడు కల్పించుకొని మళ్ళీ ఏం చెప్పినాడు, దావీదు మందిరం కట్టడానికి కుదరదు, దావీదు కుమారుడైన సొలొమోను మందిరం కట్టాడు, దావీదు అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మామూలుగా అదే పరిస్థితుల్లో మనం ఉంటే నేను కడతా అంటే వద్దన్నాడు. నా కొడుకుతో కట్టించుకుంటాడంట, ఆయన ఇష్టం, నాకేం పని ఉంది, నన్ను వద్దన్నప్పుడు దానికి కావాల్సిన వాటిని అన్నిటిని సమకూర్చడం నాకేం పని ఉందని మనం నిర్లక్ష్యం చేస్తాం కదా. కాదు, దావీదు అట్లా చేయాలి. దేవుడు తనను వద్దు అని చెప్తే తన కుమారుడు కట్టబోతాడని అవసరమైనంత సంపాదించి పెట్టినాడు. వెండి, బంగారం, రాయి, పనిముట్టు, అబు మందిరానికి కావలసినదంతా సమకూర్చి పెట్టాడు. అంటూ ప్రజలందరినీ సమకూర్చి చెప్పిన మాట ఏంటంటే, కట్టబోయే మందిరం మనుషులకి కాదు, ఎవరికి? దేవునికి. అంటే తాను కట్టబోయే మందిరము ఎంత విలువైందో, తాను చేయబోయే పని ఎంత విలువైందో అది ఎరిగిన వాడు కనుక ఏమన్నాడు, అది మనుషునికి కాదయా దేవునికి అన్నాడు. రెండవది, ఆ మందిరానికి అవసరమైన సమస్తాన్ని సమకూర్చినాడు. దేవుని మందిరం మీద తనకు ప్రేమ ఉంది అనడానికి ఆ ప్రేమ క్రియలలో కనబడింది దావీదు ప్రేమ. తాను కావలసిన సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. పైగా తాను సమకూర్చడమే కాక ఏమన్నాడు తెలుసా, ఆ సేనాధిపతులను వచ్చిన అధికారులను అందరినీ ప్రోత్సహించి, అయ్యా మీరు ఇవ్వగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని. తానే 5వ వచనంలో ఏమన్నాడు, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అన్నాడు. అయ్యా నేను ఇచ్చాను, నేను సంపాదించిన దాన్ని ఇచ్చినాను, మీరు ఇచ్చే మనసు ఎవరికైనా ఉంటే ఇవ్వండి అన్నాడు. తాను దేవుని మందిరాన్ని ప్రేమించినాడు, దేవుని మందిరానికి అవసరమైన దాన్ని సమకూర్చినాడు. అదే సమయంలో తన తోటి వారిని కూడా ప్రోత్సహించినాడు. దాన్ని వీళ్ళరా మనం దేవుని సన్నిధిని ప్రేమించే వారికి ఉండాలి. అదే సమయంలో ఆ పని కొరకై మన తోటి వారిని ప్రోత్సహించే వారిగా, పురికొల్పే వారిగా కూడా ఉండాలి. అది దావీదు జీవితం మనకు నేర్పే ఓ సత్యం. అది దావీదు జీవితం మనకు నేర్పే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠం. నా ప్రశ్న ఏంటంటే, ఇంతకు మనం దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నాము? దేవుని మందిరం మీద మనకు ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమ క్రియల్లో కనపడడం అవసరం. ఆ ప్రేమ క్రియల్లో కనపడడం అవసరం. రాను రాను దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విశ్వాసులు ఎక్కువైపోయినారు. దైవ సన్నిధి అసలు కొన్ని ఊళ్ళలో మీ దగ్గర ఉందేమో అలవాటు, కొన్ని స్థలాల్లో వచ్చేది వారానికి ఒకసారి, ఆ ఆదివారం కూడా పూర్తిగా ఉండదు కొంతమంది. దేవుడు బతికించినందుకైనా మనం పనులు చేసుకుంటున్నది అంతేనా కదా? మీరు చెప్పండి. దేవుడు బతికించకపోతే, దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే మనం పనులు చేసుకుంటామా? చేసుకోలేం కదా. ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, కాపాడుతున్న, పోషిస్తున్న, నడిపిస్తున్న దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? మీరు చెప్పండి. మీకు అర్థం కావడం కొరకు ఒక మాట చెప్తాను. ఆదిమ సంఘం విశ్వాసులు ఎవ్రి పత్రికలో ఉన్నటువంటి వారు కొందరు మానసులు ఉన్నట్టుగా, అంటే ఆరంభంలో ప్రతి దినం తప్పక కూడుకునే వాళ్ళే కాలక్రమేణా ఏమైనా కొంతమంది మానుకున్నారు. మొదట దేవుని మందిరం మీద చాలా శ్రద్ధ ఉంటుంది, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో శ్రద్ధ ఉంటుంది. రాను కాలం గడిచే కొద్దీ దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ, పెడచెవిలో పెట్టడం, ఇదే ఇది కదా. మనం ఎట్టున్నామో పరీక్ష చేసుకోవడం. ఎబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఆ విశ్వాసుల మాదిరి, ఆనాడు ఉన్నటువంటి వారి మాదిరి మానుకుంటున్నామా? మానుకుంటే మనకే నష్టం. చాలా ఏళ్ళ కిందట అంటే మా ఊళ్ళో ఒక ఆమె పుట్టిగాని బతుకుంది. ఆమె ఒక
చోటికి నందికొట్టు మందిరానికి పోయింది. ఆ తర్వాత మళ్ళా దామగట్లని పక్క ఊరికి పోయింది. ఇంకో 2-3 మందిరాలు తిరిగి చూసింది. 2-3 మందిరాలు తిరిగి చూసి ఇటైతే కాదనుకొని ఏం చేసింది తెలుసా? ఏకంగా ఇంట్లోనే రొట్టె రసం, ద్రాక్ష రసం బాట కొనుక్కుంది. నేను ఒక రోజు పోయి పలకరించిన, అంటే మందిరానికి 2,000 అనుకుంటున్నా. సరే ఆడికి పోతుంది అనుకుంటున్నంటే అక్కడ కూడా పోవడం లేదని తెలిసి వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆమె పలకరిస్తే ఏమో మందిరానికి పోవడం లేదంటే అంటే నాయన యాడికి పోవద్దు అనుకున్నా, యాడికి పోవద్దు అనుకున్నా. నాకేం రొట్టె చేసుకుని కదా, నాకేం రొట్టె చేసుకుని కదా, గోధుమ పిండి తెచ్చుకోవడం, కొంచెం నూనె వేసుకోవడం, తర్వాత కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని రొట్టె చేసుకోవడం. నాకు రొట్టె చేసుకుని వస్తుంది. ద్రాక్ష రసం బాటిల్ కొనుక్కొచ్చుకున్నా, కావాలంటే చూడు, ద్రాక్ష రసం బాటిల్ కొనుక్కొచ్చుకున్నా, రొట్టె చేసుకుంటా, ముందర పెట్టుకుంటుందంట. ముందర పెట్టుకుని ఒక పాట పాడుకుంటా, నేనే ఒక పాట, ఆమె ఒక్కతే ఒక పాట పాడుకుంటా, బైబిల్ తీసుకొని నాకు ఎట్టా చిన్న అక్షరాలు చదవడానికి నిదానంగా అయినా బైబిల్ చదువుకి వస్తుంది. బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, రొట్టె రసం తీసుకుంటా. కానికాడికి ఎవరికి వేసుకుంటారు? ఇప్పుడు కానికేసుకుంటున్నాం, మనం కానికేసినాం. ఆ కానికి ఎవరికి వేసుకుంటుందో వాళ్ళు ఆమె వేసిన కానికి తీసుకుని పోయి ద్రాక్షారసం బాటిల్ కొనుక్కొచ్చుకుంటుందేమో తెలియదు. అర్థమైందా? అంటే ఒకప్పుడు మందిరానికి పోయినామనే యాడికి వచ్చింది, నా ఇంట్లో నేను ఆరాధన చేసుకుంటానని కాడికి వచ్చింది అనమాట. అట్లా తయారవుతున్నారు ఇప్పుడు విశ్వాసం. ప్రభు పిల్లలుగా దయచేసి ప్రభు వచ్చే దినాల్లో ఉన్న మనం దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ఎంత వీలైతే అంత దేవుని మందిరానికి చేరిరండి. మామూలుగా ఇప్పుడు పల్లెటూరులో ప్రతిదినం గుడికి పెట్టుకుంటుంది. ఇప్పుడు పల్లెటూరులో కూడా చిన్నగా పట్టణం చౌకులు వచ్చినాయి, రాలేదా? ఇప్పుడు మీరు వారానికి ఎన్నిసార్లు పెట్టుకుంటారు గుడికే? ఆదివారం ఇది సార్వజనికం, అందరూ పెట్టుకుంటారు. మీరు ఇందులో ప్రత్యేకత ఏం లేదు, మామూలుగా అందరూ పెట్టుకునేది. ఆ తర్వాత బుధవారం, అంతే కదండి. స్త్రీలకు ప్రతిదినం ఉంటుంది. స్త్రీలకు మొత్తానికి కలిస్తే 3-4 అప్పటికి వారంలో 7 దినాలలో 4 దినాలు వచ్చినట్టే 3 దినాలు 23 దినాలు మనం ఖాళీ చేసినట్టే కదమ్మా. దయచేసి నేను అంటాను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయదు, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయదు. సమాజంగా కూడడం అనేది మానుకోకూడదు. మీరు వచ్చేది కూడా చూసినా 8 గంటల ఆరాధన, మేము 8 గంటలకు వచ్చిన తెలుసా? సామెను మాకు ఫోన్ చేసి అలా 9 గంటలకు ఆరాధన అని చెప్పినాడు. 9 గంటలకు ఆరాధన అంటే నేను బోల్లాల నుంచి వచ్చినాం. మేము నందికొట్టు నుంచి 25 కిలోమీటర్లు, మా కర్నూలు నుంచి 25 కిలోమీటర్లు. మా 8:30 కల్లా అంబేద్కర్ బొమ్మ దగ్గర దిగినాం మేము. మీరు ఇక్కడ 9:30 అయినా దాకా రాలే. చాలా మంది పాటలు పాడుకుంటారులే, పాటలు పాడినాక పోదాం. మొన్న స్థలానికి వాక్యం చెప్పడానికి రమ్మని పిలిస్తే వాక్యం చెప్పడానికి పోయినా, మా ఏరియాలో వాక్యం చెప్పడానికి పోయినా, నన్ను 1 గంట కల్లా రండి వాక్యం చెప్పడానికి, అంటే పౌలు గుడికా 1:15 కల్లా రండి మీ వాక్యం చెప్పడానికి, మీ సమయం అది అంటే పోయినా. నేను పోయినప్పుడు చూసే మందిరంలో 3 ఉండాలి. మందిరం చూసి చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద మందిరానికి 3 ఉండాలి ఆయన అంటే పాడి మొత్తానికి నేను వాక్యానికి చెప్పడానికి చేసి నిలబడే తర్వాత ఒక 20-30 మంది మనకు వచ్చినారు. అటువంటి అలవాట్లు మానుకోండి. సమయం అంటే సమయం. పనులకు పోయి అట్లే పోతారమ్మా, అందరూ పనులకు పోతారు కదా. 9 గంటల కల్లా వెళ్దామమ్మా, 10 గంటల చెప్పాలంటే ఊరుకుంటారా? చేయలేనా? ఏం పడుతున్నారమ్మా? ఊరుకుంటాడా? స్కూల్ తల్లేదు, రేపటి నుంచి నువ్వు రాకుండా వెళ్ళమ్మా, అందరు నిన్ను చూసి నేర్చుకుంటారు కదా, వద్దులేమ్మా ఆమె రాకుండా వెళ్ళమ్మా. వాయమ్మ 9కి రమ్మంటే 9కి రాదు, 10-11 వస్తే ఏడైతుందమ్మా, మాకు ఇవ్వాలి కదా అంటారు కదా. దైవ సన్నిధి అంతకంటే శ్రేష్టమైంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, నిర్లక్ష్యం వీడడం మంచిది అని మనం చేస్తున్నాం. ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను, ఆ దినం సమీపించడం చూసిన కొద్దీ సమాజంగా కూడడం మానుకోకూడదు. మరి ఎక్కువగా మనం కూడుకోవాలి. సమాజంగా కూడిన సమాజంలో తోమాలేని కారణాలు తాను పడిన ఇబ్బంది గ్రంథం చెప్తుంది. భక్తులందరూ దేవుని సన్నిధిని ప్రేమించినారు, మనం దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం. మన ప్రేమ క్రియల్లో కనబడేదిగా ఉండాలి అని దైవ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇక నుంచైనా దేవుని మందిరాన్ని
సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా దైవ సన్నిధిలో ముందుకు సాగి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. దేవుడు తన మాటలు మన కొరకే దీవించుకుంటారు. తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి